ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. ముగ్గురు అతిరథ మహారథులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు, ఎటువంటి ప్రతిపాదనలు ఉంచారు అనేది ఆ ఉత్కంఠ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పట్టుబడుతున్నది ఎవరు, బెట్టు చేస్తుంది ఎవరు, ఇప్పుడు ఇదే చర్చ. ఇంకా పొత్తు ఫైనల్ అయితే కాలేదు ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు, ఈ వీడియో చేసే వరకు. తర్వాత ఏమైనా ఫైనల్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి. అసలు ఏం జరుగుతోంది, ఇటువంటి డిమాండ్లు తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ, దాన్ని ఎంతవరకు అంగీకరిస్తుంది తెలుగుదేశం పార్టీ, ఈ చర్చలు నడుస్తున్న దాని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎవరు పట్టుబడుతున్నారు, ఎవరు బెట్టు చేస్తున్నారు, అసలు దీన్ని అంటే కాళ్ళ బేరానికి వచ్చేదాకా అంటారు కదా, ఏదో తెగేదాకా లాగుతున్నారు, అక్కడ దాకా లాగేస్తారా ఫైనల్ గా? ఏం లేదు, తేల్చేస్తారు పొత్తు అయితే. కాకపోతే ఏంటంటే ఒక సుదీర్ఘ కసరత్తు జరుగుతుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 8 పార్లమెంటు తనకు సొంతగా అడుగుతుంది. 8 పార్లమెంటు, ఇటు ఈయన ఇద్దరికి కలిపి 8 అంటే లేదు, తమకే 8 కావాలని చెప్తోంది అధిష్టానం. అలాగే అసెంబ్లీ స్థానాలు వీళ్ళు 6 అంటే 15 అడిగింది. 8 పార్లమెంటు, 15 అసెంబ్లీ అన్నటువంటిది. ఫైనల్ గా వాళ్ళు జిల్లాకి ఒకటి చొప్పున, అంటే ఉమ్మడి జిల్లాగా ఇంతకుముందు విడిపోక ముందు ఉన్నటువంటి జిల్లాకి ఒకటి చొప్పున అన్నటువంటి లెక్క 13 అడుగుతున్నారు అనమాట టోటల్ గా. ఇప్పుడు ఆ లెక్క దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ చంద్రబాబు ఏమంటారు, వాళ్ళతో అట్లా ఇచ్చేసేస్తే తర్వాత తీసుకుని ఓడిపోవడం అవుతుంది కదా, బలమైన అభ్యర్థులు ఉండాలి కదా, మళ్ళీ కులాల ఈక్వేషన్స్ అతనంతా ఇదంతా చేసుకొచ్చాడు, క్యాస్ట్ ఈక్వేషన్స్. కాబట్టి ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రకారం మన దగ్గర ఉండాలి అట్లాంటి క్యాండిడేట్లు. మీరు చెప్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ఆయా మీ క్యాండిడేట్లు ఎవరు, ఏ క్యాస్ట్ వాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి మీరు చేసిన సర్వే ఏంటి, మేము ఆ నియోజకవర్గంలో చేసిన సర్వే ఇది ఈ డేటా పట్టుకెళ్ళారు బాబు గారు. అది డిస్కషన్ నడుస్తుంది. ఇందులో ఎక్కువగా ప్రేక్షకుడి పాత్రలో 2 ఉన్నారు. ఎవరు? పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్. అది కరెక్ట్ గా ఇచ్చేసారు. సోమవీర్రాజు మాట్లాడుతున్నాడు ఆంధ్ర వైపు నుంచి లెక్క. అంటే మనం ప్రేక్షక పాత్ర అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారి, కానీ ఆయనే హీరోలు అనుకుంటున్నారు. అక్కడ దాకా తీసుకెళ్లారు, గదిలోకి తీసుకెళ్ళాక వాళ్ళిద్దరిని కార్యక్రమం చేసుకోమని ఈయన పక్కన కూర్చున్నారు ప్రస్తుతం. ఎందుకంటే ఆయనకి అందులో పాత్ర ఏం లేదు, ఆయన లెక్క తేల్చేసుకున్నారు కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించినప్పుడు ఆయన ఇంకేం చెప్తారు. పురంధేశ్వరి గారు కొన్ని లెక్కలు ఆవిడ చేయించింది, ఆవిడను ఈయన కలిసి కొన్ని డిస్కషన్ చేస్తున్నారు. పురంధేశ్వరి గారి తరపున సోమవీర్రాజు గారు ఒక పక్కన వివరంగా ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే నాకున్న సమాచారం అయితే, మనం అక్కడ బెడ్రూమ్ లో లేం కానీ లోపల, బట్ నాకున్న సమాచారం అయితే లెక్కలు చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటున్నారు. అట్లాగే మేనిఫెస్టో గురించి, అట్లాగే ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇవన్నీ కూడా చర్చ జరుగుతుంది అక్కడ. ఓన్లీ పొత్తు అనేది ఏదో పొత్తు పెట్టుకోవాలి, లేదంటే అందరం కలిస్తేనే జగన్ గద్దె దించగలం, ఇది ఒక్కటేనా రీజను? అంతకు మించి ఉమ్మడి ప్రయోజనాలు, ఉమ్మడి భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడి స్వలాభం, ఇలాంటి ఏమన్నా ఈ పొత్తులు ఏమన్నా మనం చూడొచ్చా, ఏమన్నా కనిపిస్తాయా రేపొద్దున? ఎవరికి వాళ్ళకి ప్రయోజనం ఆశిస్తున్నారు. జనసేన నేను సొంతగా గెలిస్తే వెళ్తే క్రిందసారి ఒకటి వచ్చింది, ఈసారి ఆ ఒకటి కూడా వస్తుందా లేదా అన్నటువంటి భయం. ఎందుకంటే 2 పవర్ఫుల్ శక్తులు, పైసలతో ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్యన మనం తట్టుకోలేము అని అనుకుంటోంది కాబట్టి. బట్ తను శాసనసభలోకి అడుగు పెట్టాలో బలమైనటువంటి వ్యక్తిగా నిలబడాలనుకుంటున్నారు కాబట్టి తను కన్విన్స్ అయ్యారు 24 అనేటువంటిది. అట్లాగే బీజేపీతో పొత్తు వస్తే గనక ఈ కూటమికి ఒక ఊపు వస్తుంది అన్నటువంటిది. ఎందుకంటే సెంటర్లో ఉండే ఏది అధికారంలోకి వస్తుందో ఆ పార్టీకి సంబంధించి ఇక్కడ ఆటోమేటిక్గా కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి అన్నటువంటిది అదొకటి. ఇటు పక్కన భారతీయ జనతా పార్టీకి ఏంటి, తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది. కానీ వాళ్ళ లెక్క ఏంటంటే నెక్స్ట్ ట్రిప్కి ఎక్కువ ప్రతిపక్షం ఉండకూడదు, ప్రతిపక్షాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకుంటూ రావాలి దేశవ్యాప్తంగా కూడా. తద్వారా తాము అనుకునేటువంటి బిల్లులకి అడ్డు రాకూడదు ఎవరు కూడా. ఇదివరకు మళ్ళీ తృతీయ ఫ్రంట్లు, లేకపోతే పొత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ విషయంలో నేను మద్దతు ఇవ్వను, ఆ విషయంలో నేను అడ్డుపడతాను, ఇట్లాంటివి ఏం అనడానికి వీల్లేదు. ఓపెన్ గా ఏ డెసిషన్ తీసుకున్నా సరే సెంటర్లో సైలెంట్గా ఉండాలి, లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. అందుకనే బీజేడీ లాంటి వాళ్ళతో పొత్తులకి, లేకపోతే తెలుగుదేశంతో పొత్తు అంటే ఓ రకంగా ఫ్యూచర్లో మళ్ళీ థర్డ్ ఫ్రంట్ ఉద్భవించకుండా, అట్లాగే ఐఎన్డిఐఏ ఇంప్రూవ్ కాకుండా ఇది ఎండింగ్ పార్ట్ అనమాట. అందుకోసం వాళ్ళు కూడా పొత్తుకి రెడీ అయ్యారు. ఇంకోటి వాళ్ళు 370 సాధించాలనుకుంటున్నారు. రేపు రాజ్యసభ స్థానాల్లో కూడా నెక్స్ట్ ట్రిప్కి ఇప్పుడు వాళ్ళకి 4 తక్కువ, సగం మద్దతు ఉంది. అంటే సగం మెజారిటీ కావాలి కదా, అక్కడ వాళ్ళకి 97 ఉంది. టోటల్గా చూస్తే ఎన్డీఏగా 112 ఏమున్నది. టోటల్గా కావాల్సింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి దానికి తక్కువగా ఉంది.
అది సెటరైట్ చేసేటటువంటి పని ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు చేస్తున్నటువంటి. ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోవడం వల్ల భారతీయ జనతా పార్టీకి ఇన్స్టెంట్ ప్రయోజనం ఎంత, సుదీర్ఘ ప్రయోజనం ఎంత చూడొచ్చు? ఇన్స్టెంట్ ప్రయోజనం అంటే పార్లమెంట్ స్థానాలు కొన్ని వస్తాయి, సిట్టింగ్ ఎంపీలు వస్తారు, కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తారు. అట్లాగే రేపు పొద్దున మంత్రివర్గంలో ఛాయిస్ ఉండొచ్చును. అట్లాగే భవిష్యత్తులో ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇట్లాంటి ఎలక్షన్ జరిగినటువంటి సందర్భంలో దాంట్లో వీళ్ళ పాత్ర ఉంటుంది ఆటోమేటిక్ గా. అంటే వీళ్ళకి కూడా అదే పర్సంటేజ్ రేషియోలో అడుగుతారు షేర్లు. ఉమ్మడికి వెళ్తే కొన్ని సీట్లు వస్తాయని నమ్మకం బీజేపీకి ఉందా? ఖచ్చితంగా ఉంటేనే కదా, అలా నమ్మకం ఉంటేనే కదా ఒప్పుకునేది. ఇప్పుడు ఈ పొత్తు మొత్తం మీద హైయెస్ట్ అడ్వాంటేజ్ పొందాలనుకుంటాం తెలుగుదేశం. మిగతా వాళ్ళకి ఏంటంటే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అంతే. ఇప్పుడు వీళ్ళకిద్దరికి ఓడినా వాళ్ళకి కొన్ని సీట్లు వస్తాయి, కూటమి ఓడినా వాళ్ళకి పోయేదే ఉంది. అంటే సింగిల్కి వెళ్తే అవి కూడా రావనా? అది కదా, సింగిల్గా వెళ్తే అట్లా వస్తుందని బీజేపీకి నమ్మకం లేదు, జనసేనకి నమ్మకం లేదు. బట్ వీళ్ళిద్దరితో కలిస్తే గెలుస్తామన్నటువంటిది చంద్రబాబు నమ్మకం. ఎందుకంటే ఇద్దరి దగ్గర కొన్ని పాజిటివ్ అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే జనసేన మ్యాన్ పవర్ ప్లస్ ఒక కాపు సామాజిక వర్గం, ఇటు భారతీయ జనతా పార్టీ మోడీ గెలుస్తాడు అనేటువంటి ఫీలింగ్ మిడిల్ క్లాస్ లో ఉన్నటువంటి పాజిటివ్నెస్ మోడీకి. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఓటరు సాధారణంగా తటస్థంగా ఉంటాడు, వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అన్నప్పుడు ఆ తటస్థ ఓటరు పోలింగ్ బూత్కి వస్తాడు, ఓటేస్తాడు. అది 2014లో వాళ్ళకి అధికారంలోకి తెచ్చింది, 1999లో వాళ్ళని అధికారంలోకి తెచ్చింది. కాబట్టి ఆ కోణంలో చూసుకుంటుంది తెలుగుదేశం. ఇందులో అధికారం అనే అతిపెద్దదైనటువంటి పండు తినాలనుకుంటున్నది తెలుగుదేశం పార్టీ. దానికి కాస్త ఎరువులు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా, జనసేనను బీజేపీ. అయితే ఈ ఎరువుల బస్తాలు రెండు కూడా ఏం ఆలోచిస్తున్నాయి అంటే తాము కూడా కొంత ప్రయోజనం పొందుతాం భవిష్యత్తుకి ఉపయోగపడేటటువంటి విధంగా, సొంతగా అయితే గెలవలేం అనేటువంటి ఫీలింగ్తో ఉన్నారు. వీళ్ళకేంటి, అతను వేసుకున్న స్కెచ్ ప్రకారం మన ఇద్దరి సపోర్ట్తో అతను గెలిస్తే అక్కడ కొంత బెనిఫిట్ వస్తుంది, కొంత ప్రయోజనం పొందదు. ఓడిపోయినా వీళ్ళకి నష్టమేం లేదుగా, జీరోతో పోల్చుకుంటే కాస్త సాధించినట్టే కదా. గెలిపించుకునే బాధ్యత చంద్రబాబు చూసుకోవాలి, వీళ్ళు జస్ట్ ఒక ఇరుసు. పొత్తు వల్ల వ్యక్తిగతంగా ప్రతి పార్టీకి కొంత బలం ఏమన్నా స్ట్రెంత్ గెయిన్ అవుతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఏమన్నా ఉందా బీజేపీకి రేపొద్దున పొత్తు పెట్టుకుంటే? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు బేసిక్గా పార్టీకి సంబంధించి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అట్లాగే ఇప్పుడు రావడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు. పొత్తు అన్నప్పుడు కొన్ని శక్తులు అక్కడ కలుస్తాయి, వాటి వలన కొంత ఇంప్రూవ్ అవ్వచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది సహజంగా. అంటే పొత్తుకు వ్యతిరేక శక్తులు కూడా ఉంటాయి కదా, దానివల్ల నష్టం ఉండదా? అంటే బీజేపీకి పోయేదే ఉంది, బీజేపీ పరంగా పొత్తు వ్యతిరేక శక్తుల వల్ల నష్టమే ఉంది దానికి. ఇప్పుడు క్రిందసారి 0.8 వచ్చినాయి, ఇవాళ ఇంకో 4% ఓట్లు వస్తాయే గానీ తగ్గేది ఏం లేదు కదా. పొత్తుతో తమ బలం తెలుస్తుంది అంటున్నాను, అది తెలియదు పెరిగిందా లేదా అనేది. సింగిల్ గా అయితే ఖచ్చితంగా తెలుస్తుంది, ఇప్పుడు ఇలా కలిసి వెళ్ళినప్పుడు ఎలా తెలుస్తుంది అంటున్నాను. అదే సమస్య ఇక్కడ. అంటే ఇప్పుడు సింగిల్ గా వెళ్ళడం అంటే తెలుగుదేశం పార్టీ శాంతం దెబ్బతింటుందని తెలుగుదేశం వెళ్తోంది. ఇప్పుడు వీళ్ళు సింగిల్ గా వెళ్ళాలన్నది ప్రతి కార్యకర్త ఫీలింగ్. క్రిందసారి 1% వస్తే ఈ దఫా అసెంబ్లీలో 5% దాకా వస్తే, పార్లమెంట్లో 10% దాకా వస్తుంది అన్నటువంటిది చాలా బలమైనటువంటి ఫీలింగ్ ఉంది. కాకపోతే ఏంటంటే అధినాయకత్వానికి వచ్చేటప్పటికి ముందు ఫస్ట్ అపోజిషన్ అనేది తుడిచేయాలన్నటువంటి ఒక ప్లాన్ లో ఉంది. ఈ అపోజిషన్ లో ఈ దఫా కూడా కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, ఇప్పుడే చాలా మంది లీడర్లు, ఇప్పుడు కేరళలో మాజీ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొడుకులు కూతుళ్ళు అందరూ వచ్చేసి బీజేపీలో చేరిపోతున్నారు. అట్లాగే మధ్యప్రదేశ్లో కమల్నాథ్ కొడుకు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఇటుకే పరుగులు పెడుతున్నారు. ఓవరాల్ గా చూస్తే ఈ ట్రిప్ కనుక కాంగ్రెస్ ని కంట్రోల్ చేయగలిగితే, ఐఎన్డీఏ కూటమి దరిదాపుల్లోకి రాకుండా ఉండగలిగితే, నెక్స్ట్ ట్రిప్ కాంగ్రెస్ అనేటువంటిది 80 to 90% ఇక అందులో ఉండడానికి ఇష్టపడరు. బీజేపీ ఏ రాష్ట్రాల్లో అయితే బలహీనంగా ఉంటుందో ఆయా రాష్ట్రాల్లో అట్టించి వచ్చిన వాళ్ళని నేర్చుకునేసి బలోపేతం చేసుకుంటారు. లైక్ త్రిపుర, ఇంతకుముందు బీజేపీకి ఏం లేదు, కాంగ్రెస్ వాళ్ళందరినీ అందులో చేర్చుకున్నాక అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. అట్లాగే పంజాబ్ ఇప్పుడు ఇదివరకు అది ఇచ్చింది తీసుకునే స్థితిలో ఉంది, ఇప్పుడు గట్టిగా డిమాండ్ చేసే స్థితిలో ఉంది. ఇట్లాగా క్రమంగా చూసుకుంటే తను ఇంప్రూవ్ అవడానికి ఇది ఒక బేస్ అనుకుంటుంది. ఇదివరకటికి ఇప్పుడు కొన్న తేడా ఏంటంటే, ఇదివరకు వాళ్ళు ఇచ్చారు మనం దయాదాక్షిణ్యాలు అనేటువంటి ఫీలింగ్ లో ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఇస్తే మేము అడిగింది ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసే స్థాయిలో ఉంది. ఎందుకంటే సెంటర్లో పవర్ గ్యారంటీ అనేటువంటిది జనంలో కూడా బలంగా ఉంది కాబట్టి. అది ఒక రకంగా జనసేనతో చాలా ఈజీగా పొత్తు అయిపోయింది. మనం అనుకున్న ఎన్ని సీట్లు అని తక్కువ సీట్లతో కూడా ఒప్పించేశారు. అక్కడ చంద్రబాబు గారు చాణక్యం కనిపించింది.
జనసేనతో పోల్చుకుంటే చాలా తక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న భారతీయ జనతా పార్టీతో ఇంత టైం తీసుకుంటుంది ఏంటి? ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అక్కడ? అంటే పవర్ అనేది ఒక సోర్స్. ఇప్పుడు పవర్ లో లేని వ్యక్తి చంద్రబాబు, పవర్ లో ఉన్న వ్యక్తి భారతీయ జనతా పార్టీ ఉన్న సంస్థ. కాబట్టి భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది. ప్లస్ చంద్రబాబు ఇతనికి ఏంటంటే రాజకీయ అనుభవం తక్కువ, బార్గెనింగ్ కెపాసిటీలో. పవన్ కళ్యాణ్ కనుక సైలెంట్ గా ఉండుంటే అతనికి కూడా ఎక్కువ సీట్లు ఇప్పించి పవర్ షేరింగ్ తో సహా కథాలు నడిపించేవాడు. ఇతను ఆత్రపడబట్టి నష్టపోయాడు. అంటే సరిగ్గా బేరం ఆడలేకపోయారా? అంటే చంద్రబాబుది ఎట్లా ఉంటదంటే, ఇక్కడ చూడయా, ఇదిగో ఇన్నేళ్ల నుంచి ఇన్ని టర్మ్స్ మా వాడికి 40,000 50,000కి తక్కువ మాకు ఎప్పుడు రాలేదు, మీ వాళ్ళకి ఎప్పుడో ఒక్కసారి 20,000 వచ్చింది. ఎట్టా అవుతుంది చెప్పండి, మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మీరంటే మంచి ఎక్స్పర్ట్, మీ దగ్గర మంచోళ్ళు మీరు. కాకపోతే ఇప్పుడు ఆ జగన్ అనేటువంటి వాడు ఉన్నాడు చూడండి, వాడు రాక్షసుడు. వాడు అక్కడ పెట్టేటువంటి మనిషిని చూస్తే చాలా ప్రమాదకరం. అదే గనక ఇది గనక మనం చేస్తే, ఇది మీ సంగతి నేను చూసుకుంటాను కదా, మీ ఫ్యూచర్ నేను చూసుకుంటాను కదా, ఇదే ఉంటుంది ప్రతిసారి కూడా. పవన్ కళ్యాణ్ ఏంటి, ముందు అసలు అది అతను దిగిపోవాలి. ఎందుకంటే నన్ను పెళ్ళాల గురించి మాట్లాడాడు, లేకపోతే ఇంకోటి అన్నాడు. కాబట్టి అర్జెంట్గా ముందు అతను దించేయాలంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చేస్తే చాలు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి తన కార్యకర్త అన్న కోణంలో తను చూడాల, తన నాయకుల్ని డెవలప్ చేసుకోవడం అన్నది తను చూడాల. అది అసలు ఏనాడు చూశాడని ఆయన. తన నాయకులకి ఈ 5 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి ఒక నాయకుడిని పెట్టి ఆ నియోజకవర్గాలకి 10 సార్లు ఈయన తిరిగి ఉంటే ఈ పార్టీకి తెలుగుదేశం వాళ్ళని బతిలో ఆడుకోవాల్సి వచ్చింది. అట్లాగా నియోజకవర్గ నాయకుడిని ఈయన డెవలప్ చేయకపోవడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఫ్యూచర్ లో తెలుగుదేశం వెళ్ళడానికే కదా. కాబట్టి ఎక్కువ ఫీల్ కావాలి అక్కడ, ఎందుకంటే తను తయారు చేసిన వృక్షం ఇది. తన 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 వృక్షం కింద ఉన్నటువంటి చిన్న మొక్క పవన్ కళ్యాణ్. కాబట్టి ఇట్లా చూడండి, ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ గా, నరసాపురం మీ దగ్గర సరైన క్యాండిడేట్ ఎవరు లేడండి, మీరు ఎవరో పేరు చెప్తున్నారు, అతనికి అంత 10,000 కూడా రావండి ఓట్లు, అతనికి అంత సీన్ లేదు. అదే మనకి సుబ్బారాయుడు అనుకోండి, 50,000 ఓట్లు అతనే సొంతగా తెచ్చుకోగలుగుతాడు. పవన్ కళ్యాణ్ గారు ఓ పని చేయండి, ఎందుకు మీ దాంట్లో చేర్చేసుకోండి అతన్ని. ఓకే, మనకు మంచి బలమైన నాయకుడు సుబ్బారాయుడు గారు వస్తున్నారు, వచ్చి ఈయన నెక్స్ట్ ఆయన భీమవరం అంజిబాబు, మీకు తెలుసు కదా, అతను క్రిందసారి మీకోసం పాజిటివ్ గానే చేద్దాం అనుకున్నాడు. కాకపోతే చివరిలో అవతల గొడవ చేస్తున్నాను గంది ఆగాడు. ఈ ట్రిప్ అతను మీ దగ్గర చేర్చేసుకున్నాను అనుకోండి, మీ చేతులు మిమ్మల్ని ఓడించాలనుకున్నాడు, మీ ద్వారా గెలుస్తాడు, మీ ఆశీస్సులు తీసుకుంటాడు, వస్తాడు మీ దగ్గరకు, వస్తాడు, సార్ నమస్కారం పెడతాడు. చూడండి మరి ఒకసారి, అయితే మీకు బలమైన నాయకుడు వచ్చినట్టు ఉంటుంది భీమవరంలో. ఓకే అట్లయితే రైట్ సార్. ఇప్పుడు అట్లాగే తిరుపతి కూడా అంట కిరణ్ రాయలు వీళ్ళని కాకుండా ఇంకొక ఆయన ఎవరో తీసుకొచ్చి, అంటే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు మీకు వస్తారు, మీరు కనుక నా మాట అంటే. ఇట్లాగే ఇప్పుడు తెలుగుదేశం వీళ్ళ దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి కొనతాల రామకృష్ణ వీళ్ళ మనిషా కాదు, సానా సతీష్ వీళ్ళ మనిషా కాదు, బాలశౌరి వీళ్ళ మనిషా కాదు. ఇప్పుడు ప్రకటించిన 8 3 బయట వాళ్ళే. ఆ 4 కూడా నెల్లిమర్ల డబ్బు ఉన్నటువంటి అమ్మాయి, అంత ముందు ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఆ మిగతా 3 చోట్ల ఉన్నట్టు ఆయన ఎవరు, పంతం నానాజీ ఒకడు ఖచ్చితంగా స్ట్రాంగ్ పర్సన్. మళ్ళీ ఇక్కడ కందులు దుర్గేష్ కి బ్యాండ్ వేసేసారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఫైనల్ గా తెలుగుదేశం కోరుకున్నట్టు మాత్రమే చేసే రకం పవన్ కళ్యాణ్. భారతీయ జనతా పార్టీ అట్లా కాదు. తను అమిత్ షా ఒక సర్వే చేసుకున్నాడు, రాష్ట్ర నాయకత్వం సర్వే చేసుకుంది, ఈ సర్వే రిపోర్టుల దగ్గర పెట్టుకున్నారు, అభ్యర్థుల లిస్టుల దగ్గర పెట్టుకున్నారు, ముగ్గురిని ఫైనల్ చేశారు, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఈక్వేషన్ ఏంటి, ఇవన్నీ దగ్గర పెట్టుకున్నారు. ఇవన్నీ పెట్టుకుని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు అందుకని ఆ ఈక్వేషన్స్ తోనే మాట్లాడుతున్నారు. వీళ్ళు అనేది ఏంటి, ఎంపీ క్యాండిడేట్ కనుక మీరు ఒక క్యాండిడేట్ పట్టుకొచ్చారు అనుకోండి, ఆ ఎంపీ క్యాండిడేట్ మీదనే ఎమ్మెల్యే క్యాండిడేట్ల ఓట్లు ఆధారపడి ఉంటాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఓట్లు ఎంపీకి షిఫ్ట్ కావాలంటే కులం ఈక్వేషన్ ఈ 2 కుదరాలి అని చెప్తాడు. మీకు తెలియదండి అమిత్ షా గారు అంటే, రైట్ కానీ నేను ఒకసారి చెప్పండి, తీయండి మీ లిస్ట్, తీయండి మీరు, మా లిస్ట్ మేము తీద్దాం అంటున్నారు. ఇట్లాగా చర్చ నడుస్తుంది. పొత్తు పెట్టుకుంటే బీజేపీకి టీడీపీ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? అది జనం చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ అభిమానులకైతే ఆ పొత్తు ఇష్టం లేదు. బలమైనటువంటి పొత్తు అయితే షేరింగ్ వస్తుంది, ఏదో బలహీనమైనటువంటి సీట్లు అయితే రాకపోవచ్చు. అసలు పవర్ షేరింగ్ అనే పాయింట్ రేజ్ అవుతుంది అనుకోవచ్చా వీళ్ళ మధ్య, లేదంటే సీట్ల గురించి మాత్రమే చర్చలు జరుగుతున్నాయి? లాస్ట్ ట్రిప్ జరిగిన మీటింగ్ అప్పుడు మాత్రం పవర్ షేరింగ్ అన్నటువంటి పాయింట్ ఖచ్చితంగా చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే అది అనిపించట్లేదు, అది లేకుండానే కన్ఫర్మ్ అయినట్టుంది. అంటే బేరం బీజేపీ జనసేనతో కలిసా ఈ సీట్లు రేపొద్దున్న పంపకాలు? ఒకవేళ బీజేపీ కేటాయించిన సీట్లు జనసేన లాస్ పెట్టుకోవాల్సి వస్తుందా 24లో? అది చంద్రబాబు గారి చాణక్యం మీద ఆధారపడింది. చంద్రబాబు గారు ఇక తన సీట్లు తగ్గించుకోకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ త్యాగం చేయమని చెప్పేసి త్యాగం చేయించచ్చు ఆయన. అది చంద్రబాబు గారు నైపుణ్యం. చంద్రబాబు గారి నైపుణ్యం కాదు, పవన్ కళ్యాణ్ అమాయకత్వం.
గొర్రె కషాయుడిని నమ్మినట్టు అట్లా నమ్ముతూనే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు లేకపోతే అనకాపల్లి ఫస్ట్ ఆయన ఇల్లు అది తీసుకుని అంతా ప్రిపేర్ చేసుకున్నాక ఈయనేం సమాధానం చెప్పలేదట, ఇదే నేను చెప్పట్లేదు. కాబట్టి ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోయి పని చూసుకుంటున్నారు. అట్లా మెయిన్ పిల్లర్స్ ఒక నాదెండ్ల మనోహర్ గారు తప్ప మిగిలిన వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆయన కూడా కన్ఫర్మ్ కాలేదు. నాదెండ్ల మనోహర్ కన్ఫర్మ్ అయింది, పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ కాలేదు, మిగిలినంత. ఇప్పటి వరకే జనసేన కానీ టీడీపీ కానీ సైనికులు అందరూ రోడ్డు ఎక్కారు. రేపు పొద్దున బీజేపీ కూడా కన్ఫర్మ్ అయితే మళ్ళీ ఏమైనా కదులుతాయా? సీట్లన్నీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయా? బీజేపీ కన్ఫర్మ్ అయ్యాక తెలుగుదేశం వాళ్ళు రోడ్డు ఎక్కుతారు వాళ్ళకి ఇచ్చే సీట్ల దగ్గర, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి అది ఇక తెలుగుదేశం సెటరేట్ చేసుకోవాలి. ఇంకోటి సీట్ల మార్పు చేర్పులు అయితే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి సీట్ల ప్రాతిపదికను చూసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ గెలిచిన సీట్లు వాళ్ళు అడుగుతారు. విజయవాడ సెంట్రల్ ఉంది, బీజేపీ అడుగుతుంది, గతంలో గెలుచున్నాం కాబట్టి. కాకినాడ అడుగుతుంది, రాజమండ్రి అడుగుతుంది, పిఠాపురం అడుగుతుంది, విశాఖ నార్త్ అడుగుతుంది. వాళ్ళు అడుగుతారని తెలిసినే ముందే అనౌన్స్ చేసేసుకున్నాడు తెలివిగా. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా కొన్ని సమస్యలు వస్తాయి. ముగ్గురు పొత్తు పెట్టుకోవడం అంటే ఏ సంకేతం వెళ్ళింది జనాలకి? నిన్న మొన్నటి వరకు చాలా వ్యతిరేకత ఉంది, యాంటీ ఇంకంబెన్సీ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన మనం గెలిచేస్తామని చెప్పుకున్న ఇవే పార్టీలు ఇప్పుడు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయంటే జగన్ మీద ఏ వ్యతిరేకత లేదని ఒప్పుకుంటున్నట్టేనా? అంటే ఒక్కళ్ళుగా జగన్ మీద గెలవగలిగిన స్థాయి లేదని తెలుగుదేశం ఒప్పుకుంది. అందులో తెలుగుదేశానికి జగన్ ని ఓడించగలిగిన సత్తా లేదని అది ఒప్పుకునినే మిగతా వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఏమి బతిలాడలేదు కదా, మిగతా వాళ్ళ వెంటబడింది తెలుగుదేశం. కాకపోతే వాళ్ళ పత్రికలు ఇప్పుడు రాస్తాయి, వాళ్ళు వెంట పడితే ఓకే అన్నాడు చంద్రబాబు, జాలి తెలిచాడు, అది చూసి కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు, అట్ట వాళ్ళకి ఎందుకు అట్టిచ్చారు సారు అని చెప్పేసి ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాయొచ్చు. బట్ బేసిక్గా ఏంటంటే చంద్రబాబుకు తెలుసు ఈక్వేషన్స్. ఇప్పుడు 2014లో కూడా పొత్తు అక్కర్లేదు అన్నారు చాలా మంది, కానీ పొత్తు లేకపోతే మనం గెలవలేమని ఆయన చెప్పాడు. 99లో కూడా అంతే అయ్యింది. ఆయనకి తెలుసు ఆ లెక్క, భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల ఏమో బెనిఫిట్ ఉంటుంది అన్నది. కాబట్టి ఆయన క్లియర్ గా ఉన్నాడు. కింద స్థాయిలో వచ్చేటప్పటికి సహజంగా ఏంటంటే ఈవెన్ తెలుగుదేశంలో కింద కార్యకర్తకు కూడా తెలుసు, ఇవాళ రోజున కనుక పొత్తు లేకపోతే ముందు అసలు జగన్ వీళ్ళని పోల్ చేయనివ్వడం బేసిక్ గా అదో భయం ఉంది. వీళ్ళకి తిరుపతి లాంటి పరిస్థితులు వస్తాయనే భయం ఉంది. కాబట్టి అదే బీజేపీ ఉంటే గనక సెక్యూరిటీ ఉంటది. గెలుపు మీద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న ఆశలకి, హోప్స్ కి ఈ పొత్తుకి ఏమైనా సంబంధం ఉందా అసలు? ఖచ్చితంగా. ఎందుకంటే ఆ జగన్ ఆ హోప్ తో సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి అది తమకి మైనస్ అనుకుంటున్నారు. దెబ్బతింటామన్న భయం వచ్చింది. ఆ భయం కారణంగానే ఇప్పుడు ఈ పొత్తు ఇది ఖరారైన తర్వాత దీని ద్వారా జగన్ చెక్ పెట్టాలన్నదే కదా ప్రయత్నం. అంటే వీళ్ళని చూసేసి ప్రజలు ఆలోచన మార్చుకోవాల్సినంతగా ఈ పొత్తు దగ్గర ఏం కనిపిస్తుంది? రేపు పొద్దున ప్రజలకి ఏం కనిపిస్తుంది? ముగ్గురు కలిసినప్పుడు ఒక శక్తివంతమైన పొత్తు అవుతుంది. ఒకటి కేంద్రంలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ, ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉన్న పార్టీ. రెండోది వచ్చేటప్పటికి దాంతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ బలమైన 40% ఓట్లు ఉన్నటువంటి పార్టీ. కాబట్టి సహజంగా చర్చ వస్తుంది కదా. ఈ లోపుగా ఇక మిగతాది వాళ్ళ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా చేస్తుంది జగన్ వ్యతిరేకత అన్నటువంటిది. తద్వారా ఓ ప్రయత్నం చేస్తారు ఆటోమేటిక్ గా. టీడీపీ చేస్తానన్న మెరుగైన సంక్షేమం, జగన్ ని మించి చేస్తానన్న మెరుగైన సంక్షేమం, ఈ పొత్తుండి కేంద్రం సపోర్ట్ ఉంటే చేస్తారని చెప్పి నమ్మకం అన్న చంద్రబాబు గారి మీద గతంలో లేనిది ఇప్పుడు వస్తుందా ప్రజలకి? ఇప్పుడు కిందసారి కూడా 2014లో కూడా ఆయనకి సెంట్రల్ తోనే ఉంది కదా, అప్పుడు నమ్మారు. ఇవ్వలేదుగా 2014 నమ్మారు, చేయలేకపోయాడు కదా. అదే ఏం జనాలు అట్లాంటి ఏం ఫీల్ గారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అండ ఉండాలి తెలుగుదేశం అనేటువంటిది చంద్రబాబు అవసరం, జగన్ తట్టుకోవాలంటే. రెండోది ఏంటంటే అది పోల్ మేనేజ్మెంట్ కోసమేనా, రాష్ట్ర ప్రయోజనం కోసం? మాట పోల్ మేనేజ్మెంట్ అనేటువంటి చంద్రబాబు తెలిసినంతగా బీజేపీకి కూడా సాధ్యం కాదు మ్యాన్ పవర్ లో ఉన్నప్పుడు. కానీ విషయం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అవసరం. సెంటర్ లో ఉన్నటువంటి పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వాళ్ళకి ఫండింగ్ వస్తుంది గట్టిగా. సెంటర్ లో రాబోయేటువంటిది ఏళ్ళదే అన్నప్పుడు. ఇప్పుడు ఇప్పటిదాకా ఏంటి వాళ్ళకి జగన్ సెంట్రల్ తో మంచి కాంటాక్ట్స్ తో ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ ఉంది. కాబట్టి జగన్ వైపుకున్నది ఇప్పటిదాకా ఫైనాన్షియల్ మాకు. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఇటు పక్కకి ఎక్కువ వస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ధనవంతులు కూడా వెనకాడుతున్నారు. ఎందుకంటే రేపు పొద్దున్న తెలుగుదేశం ఓడిపోయి వీళ్ళు ఎమ్మెల్యే గెలిచినా అక్కడ ఏం చేయలేరు. రెండోది ఏంటంటే అది కాన్సన్ట్రేట్ చేసి జగన్ రేపు పొద్దున కొడతాడు. ఇప్పుడు నారాయణ, పతిపాటి పుల్లారావు వీళ్ళని ఎట్లా కొట్టాడు, అట్లా అమరావతిలో ఎట్లా కొట్టాడు, ఇవన్నీ చూసుకుని తమను కొడతాడేమో అన్నటువంటి భయం ఉంది. మూలాల మీద దెబ్బ కొడతాడని. కాబట్టి అదే కనుక సెంటర్ లో పవర్ ఉందంటే కనుక ఈ పొత్తు ఒకసారి పొత్తు పెట్టుకున్నాక వెంటనే పెటికి బోరు కదా. ఇప్పుడు అధికారం రాకపోయినా పొత్తు ఉంది అన్నప్పుడు తమకు సెక్యూరిటీ ఉంటది అనేటువంటి ధైర్యం. ఫైనల్ గా ఈ పొత్తులో బీజేపీ ఓన్లీ పార్లమెంట్ స్థానాలే మేజర్ గా ఫీల్ అవుతుందా? అసెంబ్లీ స్థానాల విషయంలో గతంలో ఇచ్చిన 13 సీట్లు ఎన్నో
అంతే ఉంటాయా, లేదంటే అంతకుమించి తగ్గించినా సరే యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుందా? వాళ్ళు 15 అడిగారు, తగ్గించవచ్చు. ఇప్పటికి 13 దగ్గర తెలుగుదేశం దగ్గరికి మాటలు జరిగినాయి, ఓ 2 దాకా అవాయిడ్ చేసుకొచ్చారు. తగ్గిన ఎంపీ సీట్లు కనుక ఎక్కువ ఇచ్చేటట్టయితే ఓకే. అయితే చంద్రబాబు ఏమంటున్నారంటే ఎంపీ సీట్ల కులాల ఈక్వేషన్స్ చూద్దామని చెప్పి ఆ యాంగిల్లో ఆర్గ్యూ చేస్తున్నారు. అంటే ఎంపీ సీట్లు ఎక్కువిస్తే అసెంబ్లీ స్థానాలు సాక్రిఫైస్ చేస్తుంది, కొంత తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంది. రైట్, చూద్దాం. ఇప్పటి వరకు అయితే, ఈ క్షణం వరకు అయితే పొత్తు విషయంలో ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా బేరసారాలు నడుస్తున్నాయి, విడతల వారీగా ఢిల్లీలో చర్చలు అయితే నడుస్తున్నాయి. ఫైనల్గా ఏం జరుగుద్ది, పొత్తు తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, వేచి చూద్దాం.